హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొడాలి నాని అండ్ వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ కూడా వైసీపీ పార్టీలో యాక్టివ్గా ఉన్న పొలిటీషియన్స్ అని చెప్పుకోవాలి. అయితే అలాంటి వీరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి టికెట్ ఇవ్వడం లేదు అన్న ఒక వార్త అయితే బయటకు రావడం చూస్తున్నాం. మరి వార్తలు నిజమెంత ఉంది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సరే జగన్మోహన్ రెడ్డి గారు చాలామందికి షాక్ ఇవ్వడం మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఆ లిస్టులో ఇటు కొడాలి నాని అండ్ వల్లభనేని వంశీ వీళ్ళిద్దరు కూడా జాయిన్ అయ్యారు. వీళ్ళిద్దరు కూడా టికెట్ ఇవ్వబోవట్లేదు అని ఒక వార్త అయితే బయటకు రావడం చూస్తున్నాం. సార్ మరి దీంట్లో నిజం ఎంత ఉంది సార్? అంటే నిజం ఎంత ఉన్నది అనేది వైసీపీ శ్రేణులే చెప్పాలి. ఎందుకంటే వైసీపీ శ్రేణులు చాలామంది నిరాశ నిర్లిప్తతలతో ఉన్నారు. ముఖ్యమంత్రి అలాగే అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైనాట్ 175 అనే నినాదం ఎత్తుకున్నప్పటి నుంచి కూడా ఈ షఫ్లింగు, గెలిచిన వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవడం, కొత్త వాళ్ళకి ఇస్తామనడం, ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీగా పోటీ చేయించడం, ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిగాను, ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి షఫిల్ చేయడం, ఒక ఊరు కూడా కదా, ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకి, ఇట్లాగా చాలామందికి ఇవ్వము అని వార్తలు రావడం. ఈ వార్తలు వచ్చే నేపథ్యంలో చాలామంది విసిగి వేసారి బయటికి వెళ్ళిపోవడం, రాజీనామా సభ్యత్వానికి పార్టీ అభ్యర్థిత్వానికి పార్టీ సభ్యత్వానికి రెండింటికి రాజీనామా చేసి వెళ్ళిపోవడము. ఇట్లా మనము ఆల్మోస్ట్ ఆల్ నవంబర్ డిసెంబర్ నుంచి చూస్తూనే ఉన్నాం కదా. ఎవరో ఒకరు, ఒక ఎమ్మెల్సీ లేదంటే ఒక ఎమ్మెల్యే లేదంటే ఒక ఎంపీ ఇట్లా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా కూడా చూస్తున్నాం. అయితే ఇక్కడ వంశీ, నాని, తర్వాత మన రాధా గారు, వీళ్ళు ముగ్గురు మంచి మిత్రులని, వీళ్ళు ముగ్గురు అంటే వ్యాపారపరంగా కానీ సన్నిహితంగా కూడా మంచి మిత్రులు, పార్టీలతో సంబంధం లేకుండా ఇప్పుడు సన్నిహితంగా ఉంటారని కూడా మనం వార్తలో చూసాం. అయితే వీళ్ళు ముగ్గురు కూడా ఒకే పార్టీ గొడుగు కిందకి వెళ్ళబోతున్నారు, వైసీపీ కిందకే పోటీ చేయబోతున్నారు అన్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. దీంట్లో భాగంగానే మాజీ మంత్రి కొడాలి నాని గారి సాన్నిహిత్యంతో వంశీ గారు కూడా వైసీపీకి చేరువయ్యారని ఆయన అనుకున్నాం. ఆయన అది కూడా ధృవపరిచారు. తర్వాత చంద్రబాబు గారి మీద వ్యాఖ్యలు చేయడం ఓకే, అది కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత ఆయనకి టికెట్ ఇస్తారు ఎవ్వరు అనే మీమాంసలు ఉన్నప్పుడు ఇస్తారు, దానికి ఆయన ఖర్చు పెట్టడానికి కూడా ఇబ్బంది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారే ఫుల్గా సపోర్ట్ ఇచ్చి అవసరమైన ఖర్చు పెట్టి ఆయనకి పోటీ చేయించే ఆలోచన ఉన్నట్టు కూడా మనం ఒక వార్త చూసాము. ఇమీడియట్ నెక్స్ట్ డే ఆయన 2019లో ఏదో పోలింగ్ బూత్ దగ్గర చేసిన విషయం మీద ఆయనకి మళ్ళీ మేజిస్ట్రేట్ నుంచి సమన్లు వచ్చాయి. ఆయన కోర్టుకు హాజరవ్వమనండి లేదంటే అరెస్ట్ చేసి తీసుకురండి అని. దీని మీద రకరకాల అనుమానాలు వచ్చాయి. మళ్ళీ అరే ఇన్ని రోజులుగా లేనిది, 5 ఏళ్ళుగా లేనిది ఇప్పుడు మళ్ళీ ఆయన మీద కోర్టు కేసు రావడం ఏంటి? ఈ మధ్యలో 4-5 వాయిదాలు అయ్యే ఉంటాయి. ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఇస్తామంటూనే మరోవైపు కేసులు వచ్చాయంటే సహజంగా అనుమాన పడతారు కదా. అట్లా అనుమానపడి ఆయన చెక్ పెట్టడానికే పొమ్మనలేకే ఇవ్వనని చెప్పలేక ఇలా చేశారా అనే కూడా కొంతమంది మాట్లాడుకున్నారు. ఇదిలా ఉంటే వంగవీటి రాధాను కూడా వీళ్ళిద్దరు మిత్రులు ఆయన వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి రకరకాల వార్తలు విన్న నేపథ్యంలో ఆయన వంగవీటి రాధా గారికి ప్రెస్ వాళ్ళు అడిగిన సందర్భంలో ఆయన చెప్పింది ఏంటంటే, నేను టీడీపీలోనే ఉంటాను, వైసీపీకి వెళ్తాను ఎప్పుడు చెప్పాను, ఆత్మ పరిశీలన చేసుకోవాలి, పనిలో ఆత్మతృప్తి కలగాలి అని అంటే ఖచ్చితంగా టీడీపీలో ఉంటేనే అది సాధ్యమవుతుంది అన్నట్టుగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు మిత్రుల్ని మెన్షన్ చేస్తూ, అంటే నేను రావట్లేదు అని చెప్పే ప్రయత్నమే చేస్తూ ఆ విధంగా మాట్లాడారు వంగవీటి రాధా గారు కదా. సో వంగవీటి రాధా గారు అలా మాట్లాడడం వల్ల ముగ్గురు మిత్రులు వైసీపీ కింద ఉంటామనేది ఒక మిత్రుడు సైడ్ అయిపోయారు. ఇప్పుడు వంశీ గారికి సీటు ఇస్తారు, పోటీ చేస్తారు, ఆయనకు అవసరమైన సపోర్ట్ కూడా ఇచ్చి పోటీ చేస్తారు అనుకున్న నేపథ్యంలో ఆయనకి ఆ కేసు రావడం, ఆయన కొన్ని రోజులు ఆ ఊరికే ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టుకున్నారు, ఎవరికి కనబడలేని వార్తలు కూడా మనం చూసాం. అంటే ఇవన్నీ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతున్నాయి, ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. బట్ ఇప్పుడు వాళ్ళకి సీట్ ఇవ్వట్లేదు అనేది నాకైతే ఆశ్చర్యం కనిపించట్లేదు. ఎందుకు అనిపించట్లేదంటే, ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, మాజీ మంత్రి నెల్లూరు, ఆయనకు కూడా టికెట్ ఇవ్వట్లేదు అన్నట్టుగా ముందులో వార్తలు వచ్చాయి. వచ్చినప్పుడు ఆయన కూడా ఏమన్నారు, ఇవ్వకపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభ్యర్థిని నిలబెడితే ఆ అభ్యర్థికి గెలిచేలాగా మేము పాటుపడతా ఉన్నారు. తర్వాత నగరి రోజా గారు కూడా అలాగే స్పందించారు. తర్వాత పేర్ని నాని గారి విషయానికి వస్తే పేర్ని నాని గారు వాళ్ళ అబ్బాయికి ఇచ్చే ఉద్దేశంలో ఉన్నారన్నట్టు కూడా చెప్పారు.
తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ముందు నుంచి అసంతృప్త ధోరణిలో ఉండడం, ఇట్లా రకరకాలుగా అందరూ కూడా మన గుడివాడ అమర్నాథ్ గారు కూడా టికెట్ నిరాకరించడం జరిగింది. ఆయనకి అనకాపల్లి నుంచి ఈసారి కొత్త అనకాపల్లి జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం దక్కకపోవచ్చు అన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. వాళ్ళందరూ కూడా అవుననే చెప్తున్నారు. ఎట్లా దాన్ని ఏమంటారు, అవ్వ పేరే ముసలమ్మ అన్నట్టుగా అవ్వన్న ముసలమ్మన్న ఒకటే, మాకు ఇవ్వట్లేదని చెప్పకుండా అవును అక్కడ ఎవరు గెలుపులు ఉన్నాయి వాళ్ళకే ఇస్తున్నారు, వాళ్ళకి మిగతా వాళ్ళకి రెబల్స్ కూడా న్యాయం చేస్తున్నారు కదా, వేరే ద్వారా పోటీ చేస్తున్నారు కదా ఇలా హుందాగా చెప్తున్నారు. బట్ తెర వెనుక స్టోరీ వేరే ఉంటుంది. ఎందుకంటే ఎవరి జిల్లా ఎవరి నియోజకవర్గం ప్రాతినిధ్యం వాళ్ళకి బలం ఉంటుంది. నీటిలో మొసల్లాగా పక్క జిల్లాకి వెళ్తే ఎంతవరకు ప్రాతినిధ్యం అనేది చెప్పలేం. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారిని నెల్లూరు ప్రాతినిధ్యం వహించి ఆయన ఒక్కసారిగా తీసుకొచ్చి నర్సాపేటకి లోక్సభ ఇన్ఛార్జ్గా పెట్టారు. అక్కడ నుంచి ఆయన లోక్సభకు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. సో అక్కడ నెల్లూరు ఉన్నతను ఇక్కడ గెలవగలరా అంటే చెప్పలేం కదా. మరోవైపు ఆయన నిన్నే జంగా కృష్ణమూర్తి వారు అటువంటి వాళ్ళు కూడా కొన్ని నిరసనలు తెలియజేస్తున్నారు నర్సాపేటకు సంబంధించి. మేము అనుకున్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, మాకు ఈసారి కూడా మొండి చేయి చూపిస్తున్నారు కాబట్టి గురజాల నియోజకవర్గం సంబంధించి మేము ఇంకా తప్పుకుంటున్నామని చెప్పి ఆయన నిన్న ఓపెన్గా ఆయన సొంతంగా వీడియో షూట్ చేసి కూడా రిలీజ్ చేశారు. ఇట్లా చాలా వార్తలు వస్తున్న నేపథ్యంలో వంశీ గారికి కొడాల నాని గారికి ఇవ్వట్లేదు అనేది నేను ఆశ్చర్యపోవట్లేదు. మేబీ తర్వాత రాజ్యసభకో లేదా లోక్సభకో పంపించొచ్చేమో, లేదా నామినేటెడ్ పోస్ట్లో లేదా ఎమ్మెల్సీగా చేయించేమో కదా, చెప్పలేము అది. అంటే బట్ ఎన్నికల ముందు ఇట్లాంటివి సాధారణంగా జరుగుతుంటాయి. షఫల్ అవ్వడము, పార్టీలు మారడము, ఎక్కడో అక్కడ చేయడం. అంటే మరి ఈ స్థాయి షఫల్ అవ్వడం ఇన్ ద సెన్స్ పార్టీ మారడం అనేది, అంతేగాని నెల్లూరు నుంచి ఒక్కసారిగా గుంటూరు జిల్లాకి మధ్యలో 2 జిల్లాలు దాటుకుంటూ వెళ్ళడం అనేది, ఆ 2 జిల్లాలు దాటుకుని గుంటూరు వరకు వెళ్తే అక్కడ అంత ప్రాధాన్యత ఎలాగ ఉంటుంది. ఇప్పుడు నేషనల్ లెవెల్ లీడర్స్కి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకి, బాగా సీనియర్ లీడర్లు, మంత్రులు అలాంటి వాళ్ళకి ఒకటి జిల్లా నుంచి ఇంకో జిల్లాకు మార్చిన వాళ్ళ గెలుపు గుర్రాలుగా ఉండే అవకాశం ఉండొచ్చు. బికాజ్ ఆఫ్ ప్రభుత్వ పనితీ విధానము, ప్రభుత్వ పథకాలు ఫేవర్గా ఉంటే అవును కదా. లేకపోతే మళ్ళీ కష్టమే, ఒక ఊరు రాజు ఇంకో ఊరికి భటుడితో సమానం, అది చెప్పలేం కదా. కాకపోతే ఆయన ఉద్దేశం ఏంటో తెలియదు. మేబీ ప్రశాంత్ కిషోర్ గారు గతంలో పనిచేసినప్పుడు ఆయన కొన్ని రిపోర్ట్స్ ఇచ్చారని, ఆ రిపోర్ట్స్లో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని మార్చితే ఈయన అత్యధిక మెజార్టీతో గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని సజెస్ట్ చేసినట్టుగా, ఈయన కొన్ని తెచ్చుకున్న రిపోర్ట్స్ ప్రకారం వైసీపీ వస్తుందని నమ్మే మరి ఇతర కారణాల వల్ల, లేదంటే కేవలం అతని పథకాలు అతను ఫోటో పెడితే గెలుస్తారని నమ్మకంతోనో షఫుల్ చేస్తూ వస్తున్నారు. అది శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి జిల్లాలో కూడా ఇట్లాగే చేస్తున్నారు. ఈవెన్ ఉత్తరాంధ్రకు తీసుకుంటే అక్కడ కూడా విజయనగరం జిల్లాకు ప్రాతినిధ్యం వహించే బొత్స గారిని అసలు ఆయనకు కూడా సీట్ ఇవ్వట్లేదు కూడా విన్నాం. ఆయన మేనల్లుడికి అలాగే అతని భార్యకి ఝాన్సీ గారికి వైజాగ్ ఎంపీ టికెట్ ఇస్తున్నారు, మిగతా కుటుంబ సభ్యులకి ఎవరికి ఇవ్వట్లేదు. బొత్స గారికి కూడా తర్వాత గెలిచిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయ్యి వేరే అవకాశం ఇవ్వచ్చు అని. బొత్స గారు మరి మాజీ పిసిసి అధ్యక్షులు, ఇక్కడ కాంగ్రెస్ హయాంలో రవాణా మంత్రిగాను చాలా పదవులు అధిరోహించారు, అంత సీనియర్ నాయకులు. ఆయన విజయనగరం నుంచి వాళ్ళ మిసెస్కి వైజాగ్ పోటీ చేస్తే ఎంతవరకు ఆ ప్రాభవం ఉంటుందనేది, బొత్స గారు లాంటి వాళ్ళు కూడా టికెట్ ఇవ్వరన్న వార్తలు వినిపిస్తున్నాయి కదా. మరి చెప్పలేము, అంత సీనియర్ నాయకులకి అలాగే వినిపిస్తున్నప్పుడు కొడాల నాని గారు వంశీ గారికి అంటే నాకైతే పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. వాళ్ళు కూడా ప్రభుత్వానికి ఫేవర్గా ఉండాలనో, లేదంటే ప్రభుత్వానికి ఈ టైంలో మాట్లాడడం సబబు కాదని చాలామంది సైలెంట్ అయిపోతున్నారు. ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువగా మాట్లాడేది కేవలం ఒక 6-7 మంత్రులే, కీ రోల్ పోషించేవాళ్ళు. సజ్జల గారు, లేదంటే విజయసాయిరెడ్డి గారు, కొడాల నాని గారు, లేకపోతే రోజా గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, గుడివాడ అమర్నాథ్, ఇలా కొద్దిమంది, ఒక హార్డ్లో ఒక 10 మంది ఉంటారేమో. మిగతా 140 మందికి ఎక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వరే, ఎందుకు మాట్లాడరు? వాళ్ళు 1 by 1 ఎట్లా రిజైన్ చేసి పరిస్థితులు కనిపిస్తుంది.